హాయ్ హాయ్ ఈ ఛానల్‌కి కొత్త నమస్కారం. హాయ్ ఈరోజు కల్ట్ క్లాసిక్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే 'మల్లేశ్వరి' 1951లో రిలీజ్ అయిన కల్ట్ క్లాసిక్ గురించి. అది ఎందుకు క్లాసిక్‌గా వచ్చిన సినిమా, క్లాసిక్ ఎందుకు మిగిలిపోయింది. సో అందులో సాంగ్స్, ఆ టేకింగ్, ఆ మేకింగ్, సో ఎవ్రీ డీటెయిల్ మాట్లాడుకుందాం. సో ఎందుకంటే 'మల్లేశ్వరి' సినిమా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలామందికి ఇష్టమైన సినిమా. సో నాకు కూడా చాలా ఫేవరెట్ మూవీ. సో మన తెలుగు పరిశ్రమలో 'మల్లేశ్వరి', 'మాయాబజార్' కల్ట్ క్లాసిక్ నిలిచినాయి. ఈరోజు మనం 'మల్లేశ్వరి' సినిమా గురించి మాట్లాడుకుందాం. సో తెలుగు చరిత్రలో 'మల్లేశ్వరి' ఒక కల్ట్ క్లాసిక్ నిలిచిపోయింది. ఈ సినిమా 1951లో రిలీజ్ అయింది. ఒక ప్రేమ కథ. సినిమా గొప్పతనం తప్పక చూడాల్సిన సినిమా. తెలుగు చలనచిత్ర చరిత్రలో 'మల్లేశ్వరి' ఒక మధురమైన గీత లాంటిది. సో 1951లో ఈ చిత్రం నిజమైన ప్రేమను, నిబద్ధతకు, త్యాగాన్ని మరియు ఒక ప్రేమ కోసం ఒక కల్ట్ క్లాసిక్ సినిమా. సో ఎందుకంటే ఈ సినిమా ఆ సెట్లు కానీ, ఆ పిక్చరైజ్ ఫోటోగ్రఫీ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా. సో అందుకు అంత పెద్ద హిట్ అయింది. సో అత్యద్భుతంగా తీసిన కేవీ రెడ్డి తన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1951లో రిలీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది. సో ఈ కథలో మల్లేశ్వరి, భానుమతి మరియు రాజు ఎన్టీఆర్ మధ్య ప్రేమ. రాజ్యసభలో సో పెరిగిన మల్లేశ్వరి తన ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. సో ఈ కథలో ప్రేమ కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు, ఇది ఒక గౌరవం. సో ఒక ప్రేమ గురించి. ఎందుకంటే ఒక 'మల్లేశ్వరి' కల్ట్ క్లాసిక్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా గొప్పతనం తెలుగు సినిమాకు అద్దం కట్టిన ఒక సినిమా. మన కల్చర్, మన సంస్కృతి, తల్లిదండ్రుల గౌరవం, ఒక ప్రేమ, ఒక నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, చిరకాలం ఎలా ఉండాలి సినిమా, ప్రేమ, త్యాగం అనే ఒక మార్గదర్శకాల అంశాలు ఈ సినిమా. సో తినే పేరే భానుమతి రామకృష్ణ. సో మొఘలాయల కాలాన్ని ఆధారంగా చేసుకొని అద్భుతమైన కళా రచన, రాజ్యసభల సుందర దృశ్యాలు, నైజాం రాజ్యం వాతావరణం ఈ సినిమాను అద్భుతమైన క్లాసిక్గా మార్చాయి. సో ఘంటసాల గారి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయే రీతిలో ఉంటాయి. కుహు బాలకుహు పాట బాగా నచ్చింది. యూత్ ఎందుకు చూడాలి సినిమా, ఎందుకు చూడాలంటే యూత్ ఒక నిజమైన ప్రేమ, యూత్ ఒక నిజమైన ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూపిస్తుంది. ఒక తెలుగు సాంప్రదాయం, ఒక కల్చర్ ఉంది, ఒక చీర కట్టు, ఒక మోడర్న్ కల్చర్ కాకుండా ఒక సంప్రదాయ నిబద్ధత ఏంటిది, ఒక సంప్రదాయంగా ఎలా ఉండాలనే సినిమా ఒక అద్దం కట్టేలా ఉంటుంది. అద్భుతమైన నటన, సంగీతం ఇవన్నీ మనల్ని బాగా ఎంజాయ్ చేసేలా చేస్తాయి. అప్పటి అట్మాస్ఫియర్ టచింగ్గా ఉంటుంది. సో ఈ సినిమా కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు రాజా క్యారెక్టర్, సో భానుమతి రామకృష్ణ సావిత్రి, కేవీ రెడ్డి డైరెక్టర్, రేలంగి, చదలవాడ, కనకాంబ, రాజా మదర్. సో ఇలా చాలామంది క్యాస్ట్ ఉన్న సినిమా. సో డెఫినెట్గా ఈ సినిమా చూడండి. కల్ట్ క్లాసిక్ సినిమా. చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ సినిమా చూడండి. ఇప్పుడు చూడని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి ద కల్ట్ క్లాసిక్ మల్లేశ్వరి సినిమా. ఈ సినిమా ఎలా ఉందో నాకు కామెంట్ల రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.